మాకు నిత్యావసరాలు కావాలి, ఉచిత విద్యుత్ కావాలి, మా వనరులు మాకు కావాలి అంటూ గొంతెత్తిన పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలపై పాక్ సైన్యం పాశవికంగా ప్రవర్తిస్తుంది. పీఓకే రాజధాని ముజఫరాబాద్లోని నిరసనలు చేస్తున్న కాశ్మీర్లపై పాక్ రేంజర్లు, పారామిలిటరీ బలగాలు తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా జరిగిన ఘర్షణల్లో పాక్ సైనికులు కాల్పులు జరపడంతో 3 మరణించారు. మరో 6 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 2 ఆందోళనకారులు, ఒక ఎస్ఐ ఉన్నట్లు తెలిసింది. పెంచిన నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలతో ప్రారంభమైన నిరసనలు రోజురోజుకి పెరుగుతూ మాకు ఆజాదీ కావాలి అనే స్థాయికి చేరింది. పెరుగుతున్న ధరలు, పన్నుల పెంపునకు వ్యతిరేకంగా రాజధాని ముజఫరాబాద్ మార్చ్కు పీఓకేలోని సామాజిక కార్యకర్తలు, వ్యాపారులు, న్యాయవాదులతో ఏర్పడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. నిన్న కూడా లక్షలాది మంది నిరసనకారులు ముజఫరాబాద్ వైపు లాంగ్ మార్చ్ కొనసాగించారు. మార్చ్ను అడ్డుకునేందుకు పోలీసులు బలవంతంగా ప్రయోగించడంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు ఒక దశలో AK-47తో కాల్పులు జరపాల్సి వచ్చింది. తక్షణమే ఇక్కడ పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం 2,300 కోట్ల నగదు సమకూర్చినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. స్థానిక మంగ్లా డ్యాం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, గోధుమలపై రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్తో సమావేశం ముగిసిన వెంటనే పీఓకే ప్రధాని హక్ విద్యుత్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నివాసితులు గత కొన్ని రోజులుగా విద్యుత్, నిత్యావసరాలపై సబ్సిడీని డిమాండ్ చేస్తున్నారని, వారి డిమాండ్లను నెరవేరుస్తామని ప్రకటించారు. పాకిస్తాన్ ప్రభుత్వం 1967లో జీలాం నదిపై మంగ్లా ఆనకట్ట నిర్మించగా అక్కడున్న భారీ హైడ్రో పవర్ ప్లాంట్ ద్వారా 1975 నాటికే డ్యాం నిర్మాణ ఖర్చులన్నీ వచ్చేశాయి. ఒక్క 2010లోనే ఇక్కడ 250 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. దీని ఆదాయం మొత్తం పాక్ ప్రభుత్వమే తీసుకుంటూ పీఓకేలోని స్థానిక ప్రభుత్వానికి నయా పైసా కూడా ఇవ్వట్లేదు. మీర్పూర్ జిల్లాలోని అత్యంత సారవంతమైన భూములను తీసుకొని ఈ ఆనకట్ట నిర్మించారు. ఈ భూముల్లో వాస్తవానికి స్థానికులు ఆహార ధాన్యాలను పండించుకునేవారు. డ్యాంలో మొత్తం 1400 మెగావాట్ల విద్యుత్ తయారవుతుండగా వీటిలో 300 మెగావాట్లను స్థానికంగా ఇస్తామని నాడు పాక్ ఇక్కడ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. కానీ ఇక్కడ నుంచి పాక్ పంజాబ్లోకి విద్యుత్ తరలించడం మొదలుపెట్టింది. వాస్తవానికి అక్కడ పంజాబ్ వాసులతో పోలిస్తే స్థానిక ప్రజలు ప్రతి యూనిట్పై అధిక ధర చెల్లించడం ప్రజల్లో అసంతృప్తిని రేపింది. పీఓకేలో ఏటా 20 లక్షల వృక్షాలను నరికేసి పాకిస్తాన్ తరలించి విక్రయిస్తున్నారని పరిశోధకుడు డాక్టర్ షబ్బీర్ చౌదరి వెల్లడించారు. ఫలితంగా స్థానికంగా మట్టి పెళ్లలు విరగపడటం, వరదలు రావటం వంటివి పెరిగాయి. ఈ ప్రాంతంలో ఏటా 300 కోట్ల పాకిస్తానీ రూపాయలకు సరిపడా పువ్వులు, వనమూలికలను పండిస్తారు. వీటిని పాక్ కార్పొరేషన్లు విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నాయి. స్థానిక ప్రభుత్వానికి ఇచ్చే నిధులపై ఎటువంటి రికార్డులు లేవు. ఇక నీలం లోయలో అమూల్యమైన రత్నాలు దొరుకుతాయి. ఇక్కడ నుంచి పాకిస్తాన్ దాదాపు $40 బిలియన్ పైగా విలువైన రత్నాలను వెలికితీసి విక్రయించుకుంది. ఈ ప్రాంతాన్ని ఈ స్థాయిలో దోచుకున్న ఇస్లామాబాద్ స్థానికంగా మంచినీటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయలేదు. మురికి నీరు తాగి ఇక్కడ ఏటా 1000 మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ ఆగడాలతో విసిగిపోయిన స్థానికులు తరచూ పాక్ పాలకులపై తిరుగుబాట్లు చేస్తున్నారు.